తోపు పిండి కోసమని ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు బియ్యము నానేసుకున్నాను. 4 గంటలు నానిన తర్వాత మిక్సీ వేసి పిండి బాగా కలిపి పెట్టాను. ఈలోగా మనము పూర్ణం రెడీ చేసుకుందాము. ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లము తీసుకున్నాను. అలాగైతే తీపి కరెక్ట్గా సరిపోతుంది. గ్లాసు బెల్లము కరగబెట్టి పక్కన పెట్టాను. ఈలోగా కుక్కర్లో గ్లాసు పప్పుకి గ్లాసున్నర నీళ్ళు వేసి ఉడకబెట్టాను. ఇలా ఉడికితే సరిపోతుంది. ఉడికిన పప్పుల్లో వడబోసుకున్న పాకం వేసి సిమ్లో దగ్గరికి వచ్చేలాగా తిప్పుకుందాము. బాగా దగ్గరికి వచ్చాక వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చిన పప్పులో పప్పు గుత్తి వేసి బాగా రుబ్బుకుందాము. మిక్సీలో వేసామంటే బాగా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అవ్వకూడదు, అటు గట్టిగానే ఉండకూడదు. సగం బద్ద సగం పప్పు లాగా ఉండాలి. అలా ఉంటే నమిలేటప్పుడు పంటికి తగిలి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టము, మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు ఉండ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను. పప్పు గుత్తితో రుబ్బేటప్పుడే నేను ఒక స్పూను యాలక్కాయల పొడి వేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో. మిక్సీలో వేసేసామంటే బాగా పేసం అయిపోతుంది. అలా కాకుండా పూర్ణంలు ఇలాగే చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇలాగే చేసుకోవాలని మా అమ్మమ్మ చెప్తారు. వాళ్ళు ఇంతేనంట, పప్పు గుత్తు వేసి బాగా రుబ్బేసేవారంట. రోట్లో కూడా వేసుకుని రుబ్బేవారు కాదంట. ఇలాగ పప్పు ఇలాగే రుబ్బుకునేవారంట. పూర్ణం పప్పు బాగా మెత్తగా అయిపోయిందంటే నాకు పూర్ణాలలాగా అనిపించదు. మనము ఒలిగిలు చేసుకుంటాం కదా అలా అనిపిస్తుంది. ఓలిగిలు అంటే అదే బొబ్బట్లు అంటాం కదా అవి. అందుకనే నేను పప్పు గిత్తితో కచ్చా పచ్చా రుబ్బుకుని పెట్టుకుంటాను. ఇలాగైతే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి టేస్టు. అస్సలు వదిలిపెట్టరు ఒక్కసారి చేశారంటే మీరు. చూడండి, నేను మీతో మాట్లాడితే మొత్తం ఉండలన్నీ చేసి పెట్టుకున్నాను. ఉండలు బాగా వచ్చినాయి అంటే పూర్ణాలు అదుర్సే ఉండల్లోనే ఉంటాయి అంతా. గ్లాసు పప్పుకి గ్లాసు బెల్లం అయితే తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఒక స్పూన్ యాలక్కాయ పొడి వేసుకున్నాను. తోపు పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార, 2 చుక్కల చింతపండు పులుసు వేసుకున్నాను. ఇది నా సీక్రెట్. ఇలా అయితే చాలా బాగా వస్తాయి అండి. ఉండలు రెడీ, పిండి రెడీ. చూడడానికి ఎంత బాగున్నాయో, వండకుండానే సూపర్గా ఉన్నాయి కదా. సరే అండి, ఇంకా పని మొదలెట్టేద్దాము. నూనె గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ అంటించుకుందాము. శనగపప్పుతోనే కాదు, మా అమ్మమ్మ అప్పుడప్పుడు రవ కేసరి చేసి వాటితో కూడా బూరెలు చేసేది. అవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కానీ నాకు ఈ బూరెలు అంటేనే ఇష్టము. మీకు మరి ఏ బూరెలు అంటేనే ఇష్టమో కామెంట్ చేయండి. నూనె కాగిపోయింది, ఇంకా మనం రెడీ అవుదాము. చేసుకున్న ఉండలు పిండిలో ముంచి నూనెలో వేసేసుకుందాము ఒక్కోటి. నేను 4 చుక్కల చింతపండు పులుసు వేసుకోమన్నాను కదా, ఎందుకంటే మనం ఇలా పిండిలో ముంచి లోపల వేసేటప్పుడు తోకలు రావు. చింతపండు పులుసు వేసామంటే తోకలు అన్నవి రావు, అందుకనే వేసుకుంటాను నేను. మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి. నేనైతే పడుకోబోయే ముందు రాత్రి 11ంటికి బియ్యమును మినపప్పు నానేసేసి పెట్టుకుంటాను. తెల్లవారుజామునే 4:30కే లేగుతాము కదా పండగల రోజుల్లో. ఇంకా అప్పుడు లేచి బూరెలకి ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాను. స్నానం చేయగానే అయిపోగానే అదే బాండీలో గారెలు కూడా వేసేస్తాను. అమ్మయ్య, సగం పని అయిపోయిందిలే అనుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఉండనే ఉంటుంది. పులిహోర, పాయసము, అన్నము, పప్పు, చారు, పచ్చడి అన్నీ అయిపోయేటప్పటికి 8:30 అయిపోతుంది పూజ టయానికి. మీలో ఎవరన్నా 7ంటికి చేసేవాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. పూర్ణాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు తినకుండానే. పూజ అయ్యేదాకా ఏ వంట రుచి చూడము, కానీ అవి అలా కుదురుతాయి అంతే. మామూలు రోజుల్లో అయితే ఉప్పు తగ్గింది, పులుపు తగ్గిందని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాము. ఇలాగా పూజల రోజుల్లో అయితే ఏమి వేయకుండా ఏమి చూడకుండానే అంత టేస్టీగా ఉంటాయి. నేనైతే పూర్ణాలు ఇలాగే చేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటికొకటి అన్ని కొలతలు కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు గట్టిగా ఉండవు, చాలా మెత్తగా మృదువుగా, తీపి కూడా సమానంగా ఉంటాయి. మీరు ఈసారి ఇలా చేసుకుని చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి అని నాకు చెప్తారు మీరు. చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో తినేటప్పుడు కూడా అంత టేస్టీగానే ఉంటాయి. ఓకేనండి, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. ఈసారి మళ్ళీ పాతకాలపు కొలతల వంటతో మళ్ళీ వద్దాము.